వెల్కమ్ టు ప్రశ్న. సాయి కృష్ణ గాదే అలియాజ్ పిల్లా సాయి కృష్ణ బెజవాడ కృష్ణలంకలో నివాసం ఉండే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గాదే సాయి కృష్ణ. అతనికి సంబంధించిన అరెస్ట్, ఆ తర్వాత అతను చనిపోయాడని చెప్పని బయటకు వచ్చిన వార్తలు ఈ రోజుకి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నౌ ద టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ టుడే ఈజ్ 18th June. Till now no one has confirmed officially that Sai Krishna Gade is dead. అతను చనిపోయాడు ఆ కుర్రాడు అని ఇప్పుడు దాకా కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేస్తున్నారు, ప్రతిపక్ష నేతలు క్లెయిమ్ చేస్తున్నారు, జనసేన పార్టీ కార్యకర్తల్లో కొంతమంది బాధపడుతున్న వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, కానీ జర్నలిస్టులు క్లెయిమ్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆఫీషియల్గా ఐదర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ద గవర్నమెంట్ ఎవరు కూడా ఆఫీషియల్గా రెస్పాండ్ కాలేదు. కానీ బయట హడావుడి మాత్రం, అంటే ఈ సోకాల్డ్ ఎలా ఉంటుందంటే, మనకి తమ్నైళ్ళు చూడండి, కొన్ని తమ్నైళ్ళు చూస్తే నాకు ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కాదంటే, పవన్ ఫ్యాన్నే చంపుతారా, చంద్రబాబు ఉగ్రరూపం అంట. ఎవరి మీద ఉగ్రరూపం, ఎందుకు ఉగ్రరూపం, ఉగ్రరూపం దాల్చి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఉగ్రరూపమా? ఈడు చూడండి, ఇది ఈడు ఎక్కడ ఉంది, ఈడు కూడా తీసానే కనపడట్లా అసలు. అంటే వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్, ఈ చెప్పడానికి కారణం ఏంటంటే, యాక్షన్ ప్రభుత్వం తీసుకోకపోగా ఈ లీకులు ఇస్తారన్నమాట. ఏం లీకులు? చంద్రబాబు నాయుడు మామూలు సీరియస్గా లేడు ఇప్పుడు, ఇక అందరూ ఖతం అయిపోతారు, అసలు మామూలు సీరియస్గా లేడు. ఇలాంటి సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఊరుకుంటారు? పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం కృష్ణలంక ఘటన మీద అంట. ఏంటి అత్యవసర సమావేశం? తద్వారా మీరు ఏం చేశారు? ఒక పోలీస్ ఆఫీసర్తో ఒక ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేయిస్తానికి ఒక కమిటీ ఏర్పడింది. నేను నిన్న లైవ్లో కూడా ఈ విషయం మీకు చెప్పాను. ఇట్లా లైవ్లో ఉన్నప్పుడు మా అన్నయ్య ఇట్లా మెసేజ్ చేశారు, చూడండి ఇదే అప్డేట్ ప్రస్తుతానికి అని చెప్పని. దాంట్లో ఏమంటారంటే, ఘటనకు సంబంధించిన వివరాలు కాదు ఏమంటారు, సీఎం సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, సింగపూర్ పర్యటన ముగించుకొని సచివాలయానికి చేరుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులను పిలిపించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చూడండి అబ్బా, సాయి కృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎంతో కలిసి సమీక్షించిన చంద్రబాబు. ఏంటి సమీక్ష? చూద్దాం. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు కళ్యాణ్కు వివరించిన పోలీసు ఉన్నతాధికారులు, సాయి కృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజుపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశం, నాగరాజును సస్పెండ్ చేయాలని ఆదేశం, సాయి కృష్ణ అదృశ్యం ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తుకు సీఎం నిర్ణయం, నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలన్న ముఖ్యమంత్రి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం, సమీక్షలో పాల్గొన్న సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఇది మ్యాటర్. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం ఎవరిని పిచ్చోళ్ళని చేస్తుంది? ఐదర్ ఇప్పుడు సస్పెండ్ కానీ యాక్షన్ కానీ ఎవరి మీద తీసుకుంటారు? తప్పు చేశాడు అన్న వ్యక్తి మీద. అంటే తప్పు జరిగింది అని ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఆ పిల్లాడిని చంపేశారు, కస్టోడియల్ టార్చర్ జరిగిన తర్వాత చనిపోయాడని చెప్పని ప్రభుత్వం ఒప్పుకొని ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేసిందా? లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే సస్పెండ్ చేసేసిందా? పాయింట్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, లెటర్స్ సే ఒక ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద చేస్తారంటే, ఒక కమిటీనో లేకపోతే ఇప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని ఎవరినైతే నియమిస్తున్నారో ఆయనతో విచారణ ఎప్పుడు చేపిస్తారు? మీకు ఏమీ తెలియనప్పుడు, మీకు అసలు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, లేదు ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా తెలియనప్పుడు. నిజం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సాయి కృష్ణకి ఏం జరిగిందో మీకు తెలీదా అండి? అంత క్లియర్గా ఆ తల్లి ఏం జరిగిందో చెప్తుంది. డిపార్ట్మెంట్ నుంచి, అదే పోలీస్ స్టేషన్ నుంచి లీక్స్ ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు మీ సొంత పార్టీ, మీ కూటమి కోసం పనిచేసిన కార్యకర్తల కుటుంబం అది. మొదటగా
అతని మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తున్నారు. ప్రశ్న స్టాండ్ ఏంటి అని నిన్న లైవ్లో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను వినండి. మన ఆంధ్రప్రదేశ్లో నిజం అబద్ధం అనే రెండు విషయాలు లేవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిజాలు లేవు, అబద్ధాలు లేవు, వర్షన్స్ మాత్రమే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్, తెలుగుదేశం పార్టీ వర్షన్, జనసేన పార్టీ వర్షన్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ వర్షనే, జనసేన పార్టీ వర్షన్ మనందరికీ తెలిసిందే. వాళ్ళు ఎవరికి పాపం కార్యకర్తలకు నోరులు లేవు. ఒకవేళ వాళ్ళు నోరు ఎత్తితే నోరు ఊపిచ్చేస్తారు, లేదా పార్టీ నుంచి వెళ్ళిపోమంటారు. షట్ యువర్ మౌత్, టై యువర్ టంగ్స్ అని చెప్పని తమ్ముడు కోటాలో ఎమ్మెల్సీగా వచ్చిన తమ్ముడు కోట అంటే వాళ్ళ తమ్ముడు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆయన కోటాలో ఎమ్మెల్సీగా వచ్చేసిన నాగబాబు కూడా నోర్లు మూసుకోండి, మీ లీడర్ ఏది చెప్తే అది చేయండి అని జనసేన కార్యకర్తలకు విన్నవిస్తాడు. వాళ్ళకి నోరులు కట్టేశారు జనసేన కార్యకర్తలకి. నేను ఎంత కులీసని అదన్నా ఇదన్నా సరే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ ఫర్ దెమ్. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఇప్పుడు నుంచి కాదు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఊడిగం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి, చిరంజీవికి, ఆ కుటుంబానికి, వాళ్ళందరినీ కూడా నోరులు మూసుకోమని చెప్పని అంటారు. ఈరోజు మీకోసం పనిచేసిన కార్యకర్తల కుటుంబానికి అన్యాయం జరిగితే ఎందుకు చెప్తున్నా? నిజం లేదు, అబద్ధం లేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్, తెలుగుదేశం పార్టీ వర్షనే ఉంది. ఒకవేళ ఎవరైనా ఒక నిజం మాట్లాడితేనో లేదా ఒక విషయం మీద మాట్లాడితేనో అది మేము కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మా పాత రికార్డ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలకు సపోర్టుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తులం మేము. ఎవ్వడ చూడ్డు, డిగ్ చేయడు, వెనక్కి వెళ్ళి చూడరు. ఈరోజు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నాడు. వీడు పేటీఎం అంటే ఎవడు మాట్లాడితే వాడు పేటీఎం అయిపోతాడు, వాడి కులం తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే వీడు కమ్మాడు కాబట్టి వీడు తిడుతున్నాడు. లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద మాట్లాడితే వీడు పేటీఎం అందుకు తిడుతున్నాడు. లేదు, ఇంకొకరి గురించి మాట్లాడండి, వాడు ముస్లిమో వాడు క్రిస్టియన్నో డిగ్ చేస్తారు. ఫస్ట్ ఆడు ముస్లిమో క్రిస్టియన్నో అనుకోండి, వీడికి హిందూ మతం అంటే ద్వేషం. అదే వాడు హిందూ అనుకోండి, వాడు కులం ఎత్తుకుతారు. వాడు దళిత అనుకోండి, వీడు దళితుడు కాబట్టి అని చెప్పి వాడిని టార్గెట్ చేస్తారు. లేదు, వాడు అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినాడు అనుకోండి, పేటీఎం అంటారు. లేదు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అనుకోండి, పేటీఎం అంటారు. అంటే ఏది ఇప్పుడు కాపు అనుకోండి, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆడు పేటీఎం అయిపోతాడు. కమ్మ అనుకోండి, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడికి పేటీఎం అయిపోతాడు. లేదు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు క్రిస్టియన్ అయిపోతాడు, ముస్లిం అయిపోతాడు. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ప్రజల యొక్క మనస్తత్వాలని ఈ మీడియా రూపంలో విషం కక్కే నా కొడుకులందరూ కూడా పూర్తిగా డివైడ్ చేసేశారు, పోలరైజ్ చేశారు. దానికి ఆద్యుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ అందరికీ తెలిసిందే. ఇటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచాము ఈ పచ్చ మీడియా, ఈ TV5, ABN, ఈ బ్రోకర్ నా కొడుకులందరూ. కాస్త కోస్తా ఈనాడు కొద్దిగా బెటరు. ఆ పిల్లాడు కాపులు ఎగ్జాక్ట్గా కూటమి ప్రభుత్వం కోసం పనిచేసిన కుటుంబం అది. రాధారంగ మిత్రమండలి అంటే బెజవాడలో ఎవరిని అడిగినా చెప్తారు. 40 సంవత్సరాల నుంచి రాధారంగ మిత్రమండలిలో ఉన్నారని చెప్పని వాళ్ళ కుటుంబం. అంటే ప్రజారాజ్యం పార్టీకి కూడా ఊడిగం చేసి ఉంటుంది ఆ కుటుంబం. ఈరోజు వాళ్ళని అంబటి రాంబాబు అనే వ్యక్తి, ఆయన ఒక మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక కీలక సభ్యుడు, ఎన్ని పక్కన పెడితే అతను వ్యక్తిగతంగా కూడా ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన కాపు కాబట్టి వాళ్ళకి సహాయం చేద్దామనుకుంటే ఆయనతో మాట్లాడాడు కాబట్టి వాళ్ళు పేటీఎంలు అయిపోయారు. ఆ కుర్రాడి క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తున్నారు. అంటే కొద్దిగా సిగ్గనిపించట్లా? సరే, క్యారెక్టర్ అసాసినేషన్ కాదండి, పూర్తిగా అతను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ మనస్తత్వం కలిగిన వ్యక్తే. ఓకే, అయితే చంపేస్తారా? అసలు ఎవడిచ్చాడు మీకు అధికారం? ఒక మనిషిని చంపే అధికారం? ఈరోజు అక్కడ కాపు కుర్రోడు ఉన్నాడా, కమ్మ కుర్రోడు ఉన్నాడా, మాల కుర్రోడు ఉన్నాడా, మాదిగ కుర్రోడు ఉన్నాడా? కాదు,
ఒక మనిషిని చంపేశారు. అతను క్రిమినల్లా, గ్యాంగ్స్టరా, లేకపోతే అతను ఒక సెక్స్ వర్క్ చేసేవాడు, ఎవరైతే మీకేంటి? అతన్ని చంపే అధికారం మీకు ఎవడిచ్చాడు? మనిషి, ఇట్స్ హ్యూమన్ రైట్స్ వైలేషన్, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పోలీస్ డిపార్ట్మెంట్ను వెపనైజ్ చేస్తున్నారు. అరే ఒక మాజీ మంత్రిని లోపలికి తీసుకెళ్ళి కొట్టే పరిస్థితిలోకి వచ్చారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని వెపనైజ్ చేయట్లేదా? జరిగి 4 రోజులు అవుతుంటే ఈ రోజుకి కూడా వాళ్ళకి ఆ పిల్లాడు ఎక్కడున్నాడు, అతను చంపేశారా, చచ్చిపోయాడా, చంపితే ఎక్కడున్నాయి ఆనవాళ్ళు, అవన్నీ కూడా బూడిదన్న ఈయనరా బాబు. హిందూ ఏంటది దీని ప్రకారం, మతం ప్రకారం, ఆచారాల ప్రకారం మేము వెళ్ళి దాన సంస్కారాలన్నా చేసుకుంటాము, ఆ అస్థికలన్నా మాకు ఈండ, బూడిదన్నా ఈండని చెప్పని ఇంతకు మించిన దౌర్భాగ్య పరిస్థితి ఎవరికన్నా ఉంటుందా పాపం? ఒక తల్లి ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు, నాకు కనీసం బూడిద ఇవ్వండి అయ్యా, నాకు బూడిదన్నా ఇవ్వండి అని బతిమాలుకుంటుంటే చంద్రబాబు నాయుడు ఆగ్రహావేశం, పవన్ కళ్యాణ్ గారు సమీక్ష, ఒక కమిటీ. మనుషులా మీరు? ఎవరు రన్ చేస్తున్నారు ఆ ప్రోపగండా? ఆ అబ్బాయి గ్యాంగులు నడిపేవాడంట, ఆ అబ్బాయి మీద మర్డర్ అలిగేషన్స్ ఉన్నాయంట, కాబట్టి అతను తప్పుడు మనిషి. ఆ కుర్రాడు, చచ్చిపోయిన కుర్రాడు, చంపబడ్డ కుర్రాడు, పోలీసుల చేతిలో దారుణంగా చంపబడ్డ కుర్రాడు తప్పుడు మనిషి. మరి ఆ మనిషిని, ఆ తప్పుడు మనిషిని చంపినాడు ఎవడు? శుద్ధపోసా? అని నేను ఎప్పుడు కూడా ఒక వాదన పబ్లిక్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ రోజు బైరి నరేష్ విషయంలో కావచ్చు, ఇంకెవరి విషయంలో కావచ్చు, బైరి నరేష్ మాట్లాడిన మాటల్ని ఖండిస్తూనే ఆ దాడిని కూడా మేము వ్యతిరేకించాం. ఎందుకంటే బైరి నరేష్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు, ఒక కామెంట్ అనేది కొన్ని కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తున్నది కాబట్టి, తీసినా తీకపోయినా అతను మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు కాబట్టి అతను తప్పు మాట్లాడాడని ఆ రోజు మేము మాట్లాడాం. అట్ ద సేమ్ టైం ఈరోజు అదే రోజు అతన్ని కొట్టడం, ఒక మనిషి మాటల్లో మనం తప్పెతుకుతాం కాబట్టి కొడతానికి వెళ్తే మరి కొట్టినోడి పరిస్థితి ఏంటి? అంటే ఒక చిన్న తప్పుని శిక్షించే ప్రాసెస్లో పెద్ద తప్పు చేస్తామా? ఆ అబ్బాయి మీద మర్డర్ అలిగేషన్స్ ఉన్నాయంట, అతను రౌడీ షీటర్ అంట, గంజాయి తాగుతాడంట, అసలు ఎంత పెద్ద అంటే బెజవాడోడిని నాకు తెలవదా? ఆ బెజవాడోడిని నాకు తెలవదా? బెజవాడలో ఎంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్లు ఉన్నారు, ఎవడ కథ ఏంటని? ఆ కుర్రాడి పేరు ఫస్ట్ టైం వింటున్నా నేను. ఆ కుర్రాడి పేరు ఫస్ట్ టైం వింటున్నా. బెజవాడలో మనిషిగా, బెజవాడలో ఉన్న వ్యక్తిగా, బెజవాడ ఇన్ అండ్ అవుట్ తెలిసిన వ్యక్తిగా ఆ కుర్రాడి పేరు ఫస్ట్ టైం వింటున్నా. అతను ఒక దావూద్ ఇబ్రహీం కైండ్ ఆఫ్ మాఫియా లీడర్ని చేసేసారు ఆ కుర్రాడిని. అంటే క్యారెక్టర్ అసాసినేషన్. అంటే ఇలాంటి వాడు కాబట్టి చంపినా పర్లా. అసలు ఇదెక్కడ దిక్కుమాలిన వాదన? ఇదెక్కడ దిక్కుమాలిన వాదన అంటున్నా. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ రోజు ఆ డిపార్ట్మెంట్, ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీలో కానీ మార్నింగ్ డ్యూటీలో కానీ ఆ 2-3 రోజుల్లో ఉన్న వాళ్ళు మొత్తాన్ని మీద చర్యలు తీసుకోవాలి. సస్పెన్షను కాదు. ఆ రోజు మదురై కోర్టు మొన్న కోవిడ్ టైంలో ఒక తండ్రి కొడుకుని చంపినందుకు మొత్తం డిపార్ట్మెంట్కి ఎట్లా అయితే పోలీసులందరికీ కూడా ఎవడెవడైతే ఆ దాంట్లో పాల్గొన్నాడో, ఆ స్టేషన్లో ఉన్నాడో, తప్పు జరుగుతున్నప్పుడు ఖండించని వాడు ఉన్నాడో, వాళ్ళందరినీ కూడా ఉరి శిక్ష ఎలా వేసిందో అట్లా వీళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలా. ప్రశ్న తరపు నుంచి నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారితో కూడా మాట్లాడుతూ, ఎందుకని మనం క్యాంపెయిన్ రన్ చేయొద్దు, దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు మనం ఇవ్వద్దు అని చెప్పని అన్నప్పుడు, అయ్యో మీరే మొదలు పెట్టండి, నేను ఖచ్చితంగా దాన్ని మాట్లాడతాను అని చెప్పని అన్నారు. ఖచ్చితంగా సాయికృష్ణ అనే వ్యక్తికి న్యాయం జరగాలి. ఇక్కడ కాదు, ఈ ఆఫీసర్లో పోలీసులు కాదు, సిబిఐ ద్వారా విచారణ జరగాలి. ఇట్లాంటి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ బయటకు రావాలా. ఆ రోజు జరిగిన దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ, అసలు ఇది ఒక నిన్న మన లైవ్లో కూడా ఒక వ్యక్తి మాట్లాడుతుంది ఏంటంటే, అన్న ఇది ఒక కాన్స్పిరసీ, అంటే దీని వెనకాల ఒక ఇది ఉంది, అది కాన్స్పిరసీ థియరీ అవ్వచ్చు, నాకు తెలియదు. కానీ కామెంట్లో ఆయన ఏమంటారంటే, ఆ యూజర్ ఏమన్నారంటే, ఇతను ఒక మెయిన్ పెనుమాకలో జరిగిన మర్డర్లో ప్రైమ్ విట్నెస్ సాయికృష్ణ అనే వ్యక్తి. ఇది ఆషామాషిగా జరిగింది కాదన్నా, దీని వెనకమాల చాలా పెద్ద ఇదే జరిగింది, దాంట్లో ఎమ్మెల్యే కూడా పాత్ర ఉంది అని చెప్పని చెప్తున్నాడు. మరి నిజంగా ఇలాంటి ఒక సంఘటన దీని వెనకాల ఉందా?
సాయికృష్ణని చంపటంలో ఏమైనా హస్తం ఉందా, లేదా దీని వెనకాల ఏమన్నా కాన్స్పిరసీ ఏమన్నా ఉందా? ఇది బయట నుంచి వచ్చిన ఒక స్టేట్మెంటు. ఇది నిజమా అబద్ధమా అనేది నేను కన్ఫర్మ్ చేయట్లేదు, కానీ ఇదంతా కూడా విచారణ జరగాలి. లేకపోతే అంత బ్రూటల్గా ఒక మనిషిని ఎందుకు చంపుతారు? ఇలా విచారణ జరగాలంటే మీరందరూ కూడా గలమెత్తాలి. మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో దిస్ ఈజ్ అన్ ఓపెన్ కాల్ ఫ్రమ్ ప్రశ్న టు ఆల్ ద వ్యూవర్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కమ్మల, కాపుల, రాజుల, రెడ్ల, మాలల, మాదిగల కాదు, మనందరం మనుషులు. ఈరోజు ఒక మంత్రి దాకా వెళ్ళిన కస్టోడియల్ టార్చర్, ఈరోజు ఒక కుర్రాన్ని చంపడానికి వెపనైజ్ చేయబడ్డ పోలీస్ వ్యవస్థ రేపొద్దున మీ దాకా రావచ్చు. మీరు మాట్లాడాలి. మా దాకా రాలేదు కదా, మనకు అవ్వలేదు కదా, కేవలం అతను ఎవరో కదా, అతను ఒక రౌడీ షీటర్ కదా అనే ఒక పందాన ఉంటే రేపొద్దున మీ దాకా వస్తే మాట్లాడటానికి ఎవరు ఉండరు. దయచేసి మీ గలమెత్తండి. మీకు ఫేస్బుక్ ఉందా, యూట్యూబ్ ఉందా, ఇన్స్టాగ్రామ్ ఉందా, ఏవైతే ఉంటాయో మాధ్యమాలు, ఈ మాధ్యమాల్లో ఒక్క హ్యాష్ ట్యాగ్తో జస్టిస్ ఫర్ సాయి కృష్ణ, జస్టిస్ ఫర్ సాయి కృష్ణ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని రన్ చేయండి. ఒక పోస్ట్ పెట్టండి, అతని ఫోటో డౌన్లోడ్ చేసుకోండి, జస్టిస్ ఫర్ సాయి కృష్ణ అని ఒక పోస్ట్ పెట్టి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టండి. మీకు ₹1 ఖర్చు అవ్వదు, జస్ట్ ఒక 10 సెకండ్లు. ఆ తల్లి పాపం నాకు అంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను ఏంటో ఆ సుగాలి పార్వతి గారిని చూసినప్పుడు, ఇప్పుడు ఈ ఆయిషా మీరా తల్లిని, శంషాద్ బేగం గారిని చూసినప్పుడు, ఈవిడ కూడా అంటే ఒక్కగానొక కొడుకు 23 సంవత్సరాలు, అతను ఇక్కడికి వస్తే విపరీతంగా హింసపెడుతున్నారని అటేటో మార్కాపురం దగ్గరికి వెళ్ళిపోయి అతను జొమాటో చేసుకుంటున్నాడంట. వస్తే పోలీసులు అంటే న్యాయంగా వచ్చి ఒకవేళ అటెండ్ అవుతుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందంట. ఎందుకంటే కోర్టుకి అటెండ్ అవ్వలేదని. కోర్టుకి ఎందుకు అటెండ్ అవ్వట్లేదంటే కోర్టుకి అటెండ్ అయితే తీసుకెళ్ళి కొడుతున్నారంట. ఇలా ఉంది కాబట్టి పాపం అతను దూరంగా ఏదో రోజుకో 300-400 సంపాదించుకొని ఉంటుంటే అతన్ని చంపేస్తే అంటే ఎవ్వరు ఏ మనిషి కూడా బ్రదర్ గుర్తుపెట్టుకోండి, పుట్టుకతో నేరస్తుడు కాదు. ఏ చంపే హక్కు ఎవరికీ లేదు. మనందరం మనుషులం. అజ్మల్ కసబ్ను కూడా భారతదేశం మీద దాడి చేసి మనుషుల్ని చంపిన, మన భారతీయ సహోదరుల్ని చంపిన ఒక ఉగ్రవాది అయిన పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ని కూడా అతని మర్సీ పిటిషన్ని చూసి స్వీకరించి దాన్ని రిజెక్ట్ చేసి అతనికి ఉరిశిక్ష చేసింది. అంటే ఒక ఉగ్రవాది యొక్క వర్షన్ కూడా వినే అద్భుతమైన రాజ్యాంగబద్ధమైన దేశం మనది. అలాంటి దేశంలో ఇలా పోలీస్ వ్యవస్థని వెపనైజ్ చేసి అతను రౌడీ అనో, గోండా అనో, రౌడీ షీటర్ అనో అతన్ని చంపటం అనేది చాలా దారుణం. సో రైజ్ యువర్ వాయిసెస్, ఓపెన్ యువర్ ఫోన్స్, హ్యాష్ ట్యాగ్ దయచేసి మీరందరూ కూడా హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ సాయి కృష్ణ అనే ఒక పోస్ట్ పెట్టండి. ఈరోజు సాయి కృష్ణకు జరిగింది, రేపొద్దున మాకు జరగవచ్చు, రేపొద్దున మీకు జరగవచ్చు. దయచేసి ప్లీజ్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. ప్రభుత్వాల్ని ప్రశ్నించడం అనేది మన ప్రాథమిక హక్కు. ఇట్ ఈస్ అవర్ రైట్. వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ గివెన్ బై అవర్ కాన్స్టిట్యూషన్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. ప్రభుత్వాలు జవాబుదారీ, అది ఎవరైనా సరే. సో దయచేసి హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ సాయి కృష్ణ అని చెప్పని ఒక్క పోస్టు, మీకు ఎన్ని మాధ్యమాలు ఉంటే ఆ మాధ్యమాల్లో ఒక్క పోస్ట్ పెట్టండి. టుడే వీ విల్ లీడ్ దిస్ ఫర్ అ సిబిఐ ఎంక్వైరీ. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి దీన్ని ఒక సిబిఐ ఎంక్వైరీకి పంపించేటట్టు మనం మన తరపు నుంచి పోరాడదాం. సో దట్స్ ఆల్ ఫ్రమ్ ప్రశ్న టుడే. హోప్ యూ విల్ జాయిన్ దిస్ మూమెంట్. దయచేసి దీన్ని జాయిన్ అవ్వండి. నేను కూడా ప్రతిపక్ష నేతలతో అందరితో మాట్లాడతాను. సో మీ తరపు నుంచి జస్టిస్ ఫర్ సాయి కృష్ణ అని ఒక్క పోస్ట్, యూట్యూబ్లో అయితే కమ్యూనిటీ పోస్ట్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అయితే ఒక పోస్ట్ పెట్టండి, ఒక రీల్ చేయండి, ఏదైనా చేయండి. బట్ మీ తరపు నుంచి ఈ సిస్టమ్ మారటానికి భాగస్వాములు అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రావణ్ సైనింగ్ ఆఫ్.